హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సీజ్ ద షిప్ అనే డైలాగు పవన్ కళ్యాణ్ గారు వాడిన డైలాగు ఎంత పెద్ద రేంజ్లో కాయనైందో చూసినాం కదా, ఎంత సెన్సేషన్ సృష్టించిందో చూసినాం కదా. అంటే డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్ అన్న తర్వాత ఇక అధికారులు దాన్ని ఎలాగైనా సీజ్ చేయాలని ఎంతో పెద్ద ఎత్తున తర్జన భర్జన పడి ఆఖరికి సీజ్ చేసి ఇప్పటికీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారంట ఆ స్టెల్లా షిప్ మీద. సో ఇవన్నీ పక్కన పెడితే దాని ఎఫెక్ట్తో రాష్ట్రంలో దళారీ వ్యాపారులు, వడ్లు కొనే వ్యాపారులు ఎవరు కూడా ధాన్యం కొనేందుకు సిద్ధంగా లేరు. అసలు ఎందుకు వచ్చిన గొడవ, మొత్తం తీసుకొచ్చిన బియ్యాన్ని అంటే కొనుక్కొచ్చిన బియ్యాన్ని అంతా ఎక్స్పోర్ట్స్ చేస్తే తప్ప లాభాలు రావు. పైగా కొన్న బియ్యాన్ని మొత్తం గోడౌన్లలో దాచుకుంటే డబ్బులు లాస్ తప్ప అన్న కోణంలో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. దీంతో రైతులందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే కూటమి సర్కార్ వచ్చి 6 నెలలు అయినా కూడా ఆర్బీకే సెంటర్ల దిక్కు లేదు, గోడౌన్ల దిక్కు లేదు, వాళ్ళకు అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా వేసే వ్యవస్థ లేదు. ఇవన్నీ కంటి ముందర కనిపిస్తూ ఉంటే నిన్న మొన్న మనం చూసినాం కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పలు గ్రామాల్లో, పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే ప్రయత్నంలో భాగంగా రైతులందరూ కూడా మూకుమ్మడిగా నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. మా ఒడ్లెప్పుడు కొంటారు సార్ అని చెప్పి ఆయనను మొహం మీదనే నిలదీసిన సందర్భాలన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా బాబు గారు ఒక పెద్ద స్లోగన్ ఇచ్చారన్నమాట. రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు, ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలకు కలెక్టర్లు వెనకాడద్దు. కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. సో ఇక ఆర్డర్ వేసిందనమాట సార్, రైతులను ఇబ్బంది పెడితే ఊకునేది లేదు, ఖచ్చితంగా ఏం చేస్తారో తెలియదు కానీ వితిన్ డేస్ లోపలనే మొత్తం కొనేసి రైతులకు వాళ్ళ జేబుల్లోకి డబ్బులు వేసేసేయాలని చెప్పి మాట్లాడినట. ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు, గతంలో మాదిరిగా చేస్తే ఉపేక్షించను. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. గత 5 ఏళ్ళు అన్నదాతలు ఎన్ని బాధలు పడ్డారో చూసాం. అందుకే కొనుగోలు విధానంలో సమూల మార్పులు. అయినా ఎక్కడైనా సమస్య ఉంటే నేనే వెళ్తాను, 48 గంటల్లోగా మద్దతు ధర జమ చేయాల్సిందే. బియ్యం స్మగ్లింగ్కు అధికారులు, ఉద్యోగులదే బాధ్యత. ధాన్యం కొనుగోలులో లోపాలపై సీఎం సమీక్ష అంటూ ఇక మన పచ్చపత్రికల్లో ఇట్లా అచ్చులేసుకున్నారు అన్నట్టు. సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై చంద్రబాబు తేడా వస్తే అధికారులు, ఉద్యోగుల్ని సహించం. అన్నదాతను అవస్థలు పెట్టి మిల్లర్లపై కఠిన చర్యలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. సో ఇది వార్త. కానీ యాక్చువల్గా జరిగిందేంటి? వడ్లు కొనేటోడు లేడు, అసలు అధికారులు ఎవడు స్పందించట్లేదు, బ్యాంకులలో డబ్బులు జమ చేసినామని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్తే వస్తాయిలే మెల్లగా 4 రోజులు వెనక్కి తీసుకుందరు కానీ అని చెప్పి రైతులను దబాయిస్తున్న సీన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే మన పచ్చపత్రికల్లో వచ్చింది అంటే ఇక రైతులు సంబరాలు చేసుకోవాలి, ఇక వాళ్ళ ధాన్యం కొంటున్నట్టు కలలు కనాలన్నమాట. 6 కాలం కష్టపడి ఆకాశం వైపు, భూమి వైపు, భూతల్లి వైపు చూసి పండిన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి ఇది ఆ దిక్కుమల్లతనం. పాపం రైతుల అరిగోస పట్టించుకోవడానికి నెల రోజుల నుంచి రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోసి వాటిని కొనుక్కోండి మహాప్రభు అని చెప్పి అంటుంటే కూడా, ఆందోళనలు చేస్తుంటే కూడా మనకు సోయి రాలే. ఎంతసేపు కాకినాడ పోర్టు, వాటాలు, సీజ్ ద షిప్ ఈ డైలాగులతోన పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీరా రేపు జగన్మోహన్ రెడ్డి రైతులతోన కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఇది ఎఫెక్ట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మొత్తం మన కులపోళ్ళు, మన సామాజిక వర్గం వాళ్ళు, మన కూటమి కీలక నేతలు అందరూ ఎక్కడికక్కడ విడిపోయి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడతా ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. అంటే ఇంతకుముందు బాబు గారు చెప్పిన దానికి దేనికైనా సరే రివర్స్లో క్వైట్ కాంట్రడిక్షన్ జరుగుతుందన్న సంగతి ఇప్పటికి ఈ 6 నెలల పాలనలో తెలిసింది కదా. మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలని చెప్పారు. ఏమైంది? మొత్తం మద్యం సిండికేట్ అంతా వాళ్ళ పార్టీ నేతలు జనసేనకు ఇంత నలిబొక్కలు వేసినట్టు వాళ్ళకేసారు, బీజేపీలకు కొన్ని అప్పగించారు అనమాట. తీరా ఏమైంది? బెల్ట్ షాపుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కూటమి నేతలకు, కూటమి కార్యకర్తలకు వీళ్ళకే దక్కినాయి. ఇసుక మాఫియా ఎవరి చేతుల్లో ఉంది? ఇట్లా అంటే మనం పైకి ప్రకటనలేమో అధికారులను బ్లేమ్ చేస్తూ, వ్యవస్థను బ్లేమ్ చేస్తూ సీరియస్గా రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి అని చెప్పి మన పచ్చపత్రికల్లో కథనాలు రాయిస్తూ ఇట్లా మభ్య పెడతా కూర్చుంటారు అనమాట. ఎన్ని రోజులు సార్ ఇట్లా? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఆయన జేబు సంస్థన ఆర్బీకే సెంట్రల్ అంటే రైతుల కోసమే కదా. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్లు ఇవన్నీ రైతుల కోణంలోనే కదా ఇచ్చింది. ఆ ప్రభుత్వాన్ని ఏమో మనం బ్లేమ్ చేసి దిక్కుమాలిన ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదని చెప్పి మనం అధికారం వచ్చినాం, 164 సీట్ల అపరిమిత అధికారాన్ని సొంతం చేసుకున్నాం. ఇప్పుడు తీరా రైతులు కష్టాలు పడుతుంటే ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చి కలెక్టర్లను, అధికారులను బ్లేమ్ చేస్తారా? ఆ వ్యవస్థనంతా కట్ చేసి తోకలు కత్తిరించి మొత్తం మన కూటమి నేతల చేతుల్లో పెట్టిన తర్వాత ఇంకా ఎవడు కొనేది?
ఆ బియ్యం కాటాలు లేవు, బస్తాలు లేవు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు. ఎట్లా? సో, రైతులు ఇప్పటికే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తా ఉన్నారు. వైసీపీ వచ్చినా రాకపోయినా, వైసీపీ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటుందేమో గానీ, వైసీపీ ఈ ఆందోళనలకు కలిసొచ్చినా లేకపోయినా రైతులు మూకుమ్మడిగా ఇప్పటికే చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆగ్రహానికి ఇప్పటిదాకా మీకు 40 ఏళ్ల అనుభవం గదా! ఎన్ని సార్లు ప్రభుత్వాలు తల వంచినాయో, ఆఖరికి మీ ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో ఒకసారి గుర్తు చేసుకుంటే గత చరిత్రను బావుంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.